ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విద్యార్థుల నుంచి వసూలు చేయాలని హైకోర్టు తీర్పు ఇవ్వడం అన్యాయమన్నారు ఎంపీ ఆర్ కృష్ణయ్య. హైదరాబాద్లోని కాచిగూడలో బీసీ సంఘాల ప్రతినిధులతో సమావేశమయ్యారు. పేద విద్యార్థుల నుంచి ఫీజులు వసూలు చేయొద్దని ప్రభుత్వ పాలసీ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందన్నారు. అయినా ప్రభుత్వం ఫీజుల కేసుపై సరైన వాదనలు వినిపించలేదన్నారు. అడ్వకేట్ జనరల్ అసమర్థత వల్లే హైకోర్టు తీర్పు ఇచ్చిందన్నారు. ఫీజు బకాయిలు 8,000 కోట్లు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. బీసీల పట్ల ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందన్నారు. బడ్జెట్ కేటాయింపులో బీసీలపై వివక్ష చూపుతున్నారని ఆరోపించారు ఆర్ కృష్ణయ్య. హైకోర్టు ఇచ్చిన తీర్పు చాలా బాధాకరం. ఎందుకంటే గతంలో సుప్రీంకోర్టు హైకోర్టు చాలా తీర్పులు చెప్పినాయి. విద్యార్థుల వద్ద ఫీజులు వసూలు చేయరాదు. సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది, 4 సార్లు చెప్పింది. కేంద్ర ప్రభుత్వం చెప్పింది, యూజీసీ చెప్పింది, రాష్ట్ర ప్రభుత్వం కూడా 100 సర్కులర్లు ఇచ్చేసింది, జివోలు ఇచ్చింది. జివో నెంబర్ 18, జివో నెంబర్ 50 ఇచ్చి ఈ విద్యార్థుల దగ్గర ఫీజులు వసూలు చేయొద్దు. హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ అనేక సర్కులర్ ఇష్యూ చేసింది, విద్యార్థుల దగ్గర ఫీజులు వసూలు చేయొద్దు. ఈ స్కీమ్ యొక్క ఉద్దేశం ఏంటిది? ఎట్ ది టైమ్ ఆఫ్ అడ్మిషన్ ఫీజులు కట్టే స్తోమత లేని వీళ్ళ దగ్గర ఫీజులు వసూలు చేయొద్దు అని కన్వీనర్ కోర్టునే బాజాప్త రాసి పంపుతున్నారు. అందుకు విరుద్ధంగా హైకోర్టు ఎవరి ఒత్తిడి వల్ల, ఎవరి అసమర్థత వల్ల, ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ అసమర్థతన, ప్రభుత్వ ఫ్రీడర్ అసమర్థతన, దాని వెనుక ఏదైనా అదృశ్య శక్తులు ఉన్నదా? కానీ హైకోర్టు తీర్పు మాత్రం లక్షలాది మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, అగ్రకులాల పేదల జీవితాలను నాశనం చేసే విధంగా, చదువుకోకుండా చేసే విధంగా ఉన్నది. ఫీజులు విద్యార్థుల దగ్గర వసూలు చేసుకోండి, తర్వాత గవర్నమెంట్ ఇస్తే అప్పుడు పిల్లలకు